శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శరవణ భవ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. ఈరోజు నేను మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకి చాలామంది ప్రస్తుత కాలంలో డిలే మ్యారేజెస్ అంటే లేటు పెళ్ళిళ్ళలో ఆటంకాలు, పెళ్ళైనా కూడా ఆటంకాలు, డివోర్సు, ద్వితీయ వివాహము, ఇలా చాలామంది సఫర్ అవుతున్నారండి. వైవాహిక జీవితానికి పెట్టింది పేరుగా మన భారతదేశం ఉంటే ఇప్పుడు దానికంతా పాశ్చాత్య ప్రవృత్తి మన దేశంలో ఎక్కువగా ఇదైపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతోంది యువత. దీనికి కారణం శుక్రగ్రహము మరియు కుజగ్రహము. మ్యారిటల్ లైఫ్ అనుకూలించాలంటే శుక్రుడును మరియు కుజుడు ఇండివిజువల్ జాతకంలో చాలా చక్కగా ఉండాలి. ప్రేమకి అనురాగానికి కారకుడు శుక్రుడైతే వ్యక్తి యొక్క సామర్థ్యానికి, సంసార జీవనానికి కుజుడు కారకుడు. కాబట్టి ఈ రెండు గ్రహాలు యోగించినట్టయితే ఆ వ్యక్తి మ్యారిటల్ లైఫ్లో సుఖపడతాడు. ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు అతడికి యోగించలేదనుకో అతడు అనేక రకాలుగా ఇబ్బందుల పాలవుతూ ఉంటాడు. అదేవిధంగా ఈ చంద్రుని ఎఫెక్ట్ కూడా ఎంతవరకు ఉంటే మానసిక క్షోభ అనుభవిస్తూ ద్వితీయ వివాహానికి సంబంధించి చంద్రుడు ఎక్కువగా కారకుడు అవుతూ ఉంటాడు. అయితే ఎందువలన ఈ విధంగా జరుగుతుంది అంటే ఎవరి జాతకంలోనైనా జాతకం చూసేటప్పటికి అన్నీ బాగున్నా కూడా శుక్రుడు ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ పడ్డాడు అనుకోండి, వాళ్ళు మ్యారిటల్ లైఫ్లో బాగుంటారు. అదేవిధంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ జీవితంలో చాలామందికి శుక్రకణాల యొక్క ఇబ్బందులు ఎదుర్కొని పిల్లలు కాకపోవడము, తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీస్కి ప్రయత్నించడము, వీటి వలన మళ్ళీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ పాడవడము, ఆ తర్వాత అన్ని రకాలుగా వాళ్ళు సఫర్ అవ్వడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా శుక్రగ్రహమే మెయిన్ ఎక్కువగా కారణం అన్నట్టు. ఎప్పుడైతే శుక్రుడు వీక్గా ఉంటే ఇంట్లో మమకార అనురాగాలు అన్నీ తక్కువ అయిపోతాయి. తర్వాత మ్యారేజ్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. డిలే మ్యారేజ్కి కుజుడు కారకుడు. కాబట్టి వీటన్నింటికి మించి ఫస్ట్ శుక్రుడికి ఏమైనటువంటి పరిహారం చేసుకుంటే శుక్రుడు అనుకూలిస్తే ఆ జీవితం ఏ విధంగా ఉంటుంది. ఎవరికైనా జనరల్గా జాతకం చూస్తే చెప్పడం వేరు. ఎవరికి మాకు జాతకం లేదు మేడం, మరి మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, మా అమ్మ వాళ్ళు రాయలేదు అనుకున్న వాళ్ళు కూడా ఏమీ జాతకం చూసుకున్నా చూసుకోకపోయినా ఎటువంటి కంగారు అక్కర్లేదండి. ఒక శుక్రునికి పరిహారం చేసుకొని చూడండి, మీ లైఫ్ ఎంత చేంజ్ అవుతుందో తెలుస్తుంది. మరి శుక్రుడికి ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలా మేడం? మేము అంటే ఎప్పుడు కూడా డబ్బులతో ఖర్చు అయ్యే పరిహారాల కంటే బాపనోళ్ళకి ఇచ్చి చేపించుకుంటున్నాం మేడం, అక్కడ ఫలితాలు రాలేదు, ఇక్కడ ఫలితాలు రాలేదంటే వాళ్ళు ఎంతైతే చేస్తారో దాంట్లో కొంత కృషి భాగం మీకు కూడా ఉండాలండి. వాళ్ళు ఒక్కరే చేశారు ఇంకా నేను చేయించాను డబ్బులు పెట్టి ఎత్తేసానంటే కూడా ఫలితాలు అనేది ఉండదు. వాళ్ళతో పాటు మీరు కూడా ఎంతో కొంత శుక్రగ్రహ అనుగ్రహతకి మీరు కృషి చేయాల్సి ఉంటుంది. అదంతా మీరు చేయకుండా ఎటు కూడా నేను డబ్బులు పెట్టేశాను, పురోహితులకు ఇచ్చేసాను, చేసేసాను, అయినా నాకు అవ్వట్లేదు అంటున్నారు. కానీ అది కాదండి. మీరు ఓన్గా కూడా చేయిస్తే తొందరగా ఫలితాలు ఉంటాయి. ఇంకా లేదు మేడం నేను అసలు డబ్బులే పెట్టలేను, నాకు అంత స్తోమత లేదనుకునే వాళ్ళు ఇంకా నేను చెప్పే పరిహారాలు ఎక్కువగా రిపీటెడ్గా చేయడం వలన కూడా మంచి మీకు ఫలితాలు వస్తాయి. ఇక్కడ శుక్రుడు గనక శుక్రునితో మీరు ఎవరైనా బాధింపబడుతుంటే అంటే ఈ మ్యారిటల్ లైఫ్కి సంబంధించి భార్యాభర్తల ఎక్కువగా ఏంటంటే ఏదైనా ఒక శుక్రవారం గనక సాయంత్రం 6-7 గంటల మధ్యన మన ఇంట్లో అన్నం వండుతారు అమ్మ వాళ్ళు. ఆ అన్నము ఎవ్వరూ కూడా ఎంగిలి చేయకుండా అంటే ఎవ్వరూ తినకముందు ఒక ముద్ద అలా తీసుకొని ముద్ద చేసి మధ్యాహ్నమే మీరు టెంపుల్లో రావి చెట్టు ఉంటుంది, మేడి చెట్టు ఉంటాయండి టెంపుల్స్లో ఎక్కువగా. ఆ మేడి చెట్టు ఆకులు ఒక 3 లేదా 4 తీసుకొచ్చి దాన్ని ఒక దొప్పలాగా అంటే ఒక గిన్నెలాగా కుట్టుకొని ఇంట్లో పెట్టేసుకొని ఎప్పుడైతే ఆ అన్నం వండుతారో ఆ ఒక ముద్ద గనక తీసుకొని ఆ దొప్పలో పెట్టేసి దాని మీద కాసింత ఆవు నెయ్యి, తర్వాత మళ్ళీ పసుపు, కుంకుమ, అక్షితలు వేసి మీరు తూర్పు ముఖంగా దాన్ని పెట్టేసి తూర్పుగా మీరు ఆ దొప్ప మీద నుంచి 6 నుంచి 7 మధ్యలో చేయాలండి ఈ ప్రక్రియ. అయితే ఆ తూర్పుకి ఇటు నుంచి ఇటు మళ్ళీ ఇటు నుంచి ఇటు చూశాక వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూడకుండా అది ఎవరైనా సరే మీకు చుట్టేసి కవర్లో ఇస్తే కనుక మీరు నివసిస్తున్న ఇంటికి ఆగ్నేయ భాగంలో దూరంగా వెళ్ళి దాన్ని ఎక్కడైనా నిర్జల ప్రదేశంలో గనక వదిలి వచ్చినట్టయితే మీకు శుక్రుని యొక్క రిజల్ట్ తొందరలోనే
తెలుస్తుంది. ఇది ఎన్ని వారాలు చేయాలి మేడం అని కొంతమంది అడుగుతారు. వారి యొక్క లైఫ్లో శుక్రుడు ఎంతవరకు బాధింపబడుతుంది, ఎక్కువగా ఇబ్బంది పెడితే 41 వారాలు చేయండి, లేదు మేడం మాకు అన్ని రోజులు కుదురుతుందంటే 21 వారం చేయండి, లేదంటే 11 వారాలు చేయండి. ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు ఈ శుక్ర పరిహారం చేయడం ద్వారా శుక్రునికి అనుకూలత చేకూరి వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందండి. అన్నింటికి శుక్రుడు బాగా యోగించాలంటే ఏ విధమైన ఒక మ్యారిటల్ లైఫే అని కాదండి, శుక్ర దశ నడిచే వాళ్ళు ఒక యోగించకపోయినా, శుక్రునిలో శని అంతర్దశ నడిచే వాళ్ళైనా, శనిలో శుక్రుడు నడిచే వాళ్ళైనా, శుక్రుడి దశ మహర్దశ అంతర్దశ శుక్రుడు వీక్గా ఉన్నాడని ఎవరైనా అనుకోండి, ఈ పరిహారం చేయడం వల్ల వాళ్ళకి త్వరితగతిన రిలీఫ్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక రెమెడీ అయితే గనక ఇంకొకటి ఏంటంటే చాలా మంది మగపిల్లలు కూడా వచ్చేసి శుక్రుడు పాడే ఎంతసేపు పరిహారాలంటే ఆడవాళ్ళు చేసేవి మటుకే అనుకుంటున్నారండి. అలా ఏం ఉండదండి, మగవాళ్ళు కూడా చేస్తేనే దానికి వాళ్ళు రిజల్ట్ తీసుకోగలుగుతారు. ఎప్పుడైతే మగపిల్లలకు కూడా శుక్రుడు పాడైపోయి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనుకోండి, ఏదైనా ఒక శుక్రవారము అమ్మవారి ఆలయంలో 9 మంది ముత్తైదువులకు 2 బ్లౌజు పీసులు, మల్లెపూలు, ఇలాచి, అద్దము, దువ్వెన, సెంటు బాటిలు, తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్లు, కాటుక, వీటితో కలిపి అన్నీ కలిపి ఎవరైనా 9 మంది ముత్తైదువులకు వాయినం ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుంటే కూడా ఏదైనా శుక్రునికి సంబంధించిన ఇబ్బంది అంటే మ్యారేజ్ కాని వాళ్ళు, మ్యారేజ్ అయినా కూడా మేము ఎప్పుడూ గొడవపడుతూ ఉన్నాము భార్యతో భర్తతో అనుకునే వాళ్ళు, ఇది ఒక పరిహారము. ఇది మళ్ళీ నేను రిపీటెడ్గా చెప్తున్నాను. ఏమేమి ఇవ్వాలంటే 2 బ్లౌజు పీసులు, పసుపు కుంకుమ ప్యాకెట్టు, తర్వాత మల్లెపూలు, కాటుక, బొట్టు, దువ్వెన, గాజులు, సెంటు బాటిలు, ఇలాచి వాస్తవానికి చెప్పాలంటే ఒక గుప్పెడు ఇవ్వాలండి. కానీ ఇలాచి చాలా కాస్ట్లీ అయిపోయిన సందర్భంగా మినిమం ఒక 9 ఇలాచీలు ఒక్కొక్క వాయినంలో వచ్చేలాగా చూసుకోండి, లేదంటే ఇబ్బంది పడతారు. కంపల్సరిగా 9 ఇలాచీలకు తగ్గించి ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. సుగంధ ద్రవ్యాలు ఏదైనా సరే, సెంటు బాటిల్, ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్గా చేసేసి మీరు ఒక ప్యాకెట్గా తయారు చేసేసి వాళ్ళకి గనక ఇచ్చి వాయినం ఇచ్చి ఆడవాళ్ళకి అమ్మో నేను మగ పిల్లగాన్ని ఎలా పెట్టాలా అవన్నీ ఏం అనుకించకండి. మీ జీవితం బాగుపడాలంటే, మీరు సంసార జీవనంలో ముందుకు మంచిగా వెళ్ళాలంటే, భార్యతో కానీ లేదంటే ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలంటే అబ్బాయిలు కూడా చేసి తీరినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇవన్నీ శుక్రునికి ప్రీతికరమైన వస్తువులండి. వాటిని దానం ఇచ్చి మీరు ఎప్పుడైతే ఆశీర్వచనం పొందుతారో దాని నుంచి కూడా మీరు చక్కగా ముందుకెళ్తారు జీవితంలో. అన్ని ప్రాబ్లమ్స్ని నిలదొక్కుని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మ్యారిటల్ లైఫ్ ఏదైతే ఇబ్బంది పడుతుంటారో చాలామంది అవన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఎవరైతే భార్యాభర్తలు తరచూ గొడవ పడుతున్నామండి, మేము అసలు ఎందుకు గొడవ పడుతున్నామో తెలియట్లేదు, ఆ రీజనే లేకుంటుంది, అనవసరంగా నా మీద మా ఆయన అరిచాడు, మా ఆయన మీద నేను అరిచాను అని చాలామంది చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు పడుకునే మంచాల కింద నెగిటివ్ ఎనర్జీ అంటే మూటలు సామాన్లు పెట్టుడు, తర్వాత క్లీన్గా పెట్టుకోకపోవడం, అప్పుడు అక్కడంతా నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా మన పడుకునే బెడ్ కింద ఎటువంటి వస్తువులు, మూటలు, పాత బట్టలు, తర్వాత ఈ ఊడ్చడం, చిమ్మడం ఇవన్నీ నీట్గా పెట్టుకోవడం వలన కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అవన్నీ తీసివేయడం వలన కూడా కొంతవరకు బెటర్ అవుతుంది. అలాగే ఎప్పుడైతే చీటికి మాటికి భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తున్నాయి అనుకోండి, భర్త పిల్లలో భార్య పిల్లలో గోమతి చక్రాలని పూజా స్టోర్లో దొరుకుతున్నాయండి. ఆ గోమతి చక్రాలు 2 పెద్దవిగా తీసుకొని ఒక శుక్రవారం రోజు శుక్రహోరాలో ఏదైనా పని అనుకూలించాలంటే ఆ గ్రహానికి సంబంధించిన హోరాలో చేస్తే ఇంకా ఫాస్ట్గా రిజల్ట్స్ అనేది మీకు ఉంటుంది. ఆ శుక్రహోరాలో ఆ భార్య పిల్లలో ఒక 2 గోమతి చక్రాలు, తర్వాత భర్త పిల్లలో ఒక 2 గోమతి చక్రాలు పెట్టినట్టయితే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఆకర్షితులై అన్యోన్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గోమతి చక్రాలకి కారకుడు శుక్రుడు కాబట్టి శుక్రుని యొక్క అనుకూలత అక్కడ చేకూరి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏమైనా గొడవలు ఉన్నప్పటికీ సానుకూలంగా కూర్చొని పరిష్కరించుకొని వాళ్ళు ప్రేమగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు ఇంకా కూడా మాకు అవ్వట్లేదు,
అని ఇంకెవరైనా అనుకున్నారండి. ఎవరైనా వృద్ధ దంపతులు అంటే పెద్ద ముత్తైదువ అంటారు మన ఊళ్ళల్లో అయితే గనక, అలాంటి వాళ్ళకి మీరు ఒక పడుకునే మంచం అంటే ఏదో దానం ఇస్తున్నాం కదా అని చెప్పేసి పిచ్చి పిచ్చి వేయొద్దండి. ఆ మంచం దానం చేయడం వలన వీళ్ళ జీవితంలో సుఖమైన జీవితం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.